హలో అండి. మొన్న అయితే మా కింద ఉన్న వింటుది బర్త్డే అయిందనమాట, వినోద వాళ్ళ బాబుది. అయితే బర్త్డే సెలబ్రేషన్ అయితే మేము అందరం కలిసి ఇట్లా జరుపుకున్నాం అనమాట. చాలా బాగా అనిపించింది. ఇక్కడ పిల్లలు చూడండి, ఈవినింగ్ టైంలో ఇది వినోద వాళ్ళ ఇంటికి మా ఇంటి చుట్టుపక్కల పిల్లలందరూ వచ్చేసారు, మా గల్లీ పిల్లలు. ఇక్కడ మేమైతే వంటలు చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మా గల్లీ వాళ్ళ కోసం మేము అందరము ఇట్లా సెలబ్రేషన్ చేసుకుంటాం కాబట్టి వాళ్ళకి భోజనాలు పెడదామని ఇక్కడ నేనైతే చికెన్ వండుతున్నా. వినోద నన్ను వండమని చెప్పిందని నేను వండుతున్నా అనమాట. అన్నీ రెడీ చేసి ఇచ్చింది, నేను వండుతున్నా. ఇక్కడ బయట స్టవ్ పెట్టుకొని ఇట్లా వంటలు చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చికెన్ చాలా అంటే చాలా బాగా చేసిన నేను. కర్రీ అయితే అయిపోయింది, ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది. ఇప్పుడు బగారా రైస్ చేద్దామని అనుకుంటున్నా. మొన్న అక్షయ్ బర్త్డే రోజేమో చికెన్ బిర్యానీ చేసినాం కదా, ఈసారి అట్లా కాకుండా చికెన్ కర్రీ వేరే, బగారా రైస్ వేరే చేసుకుందామని ఇట్లా చేసుకుంటున్నాము. మా గల్లీలో ఎప్పటికొక బర్త్డే పార్టీస్ అవి చిన్న చిన్న పార్టీస్ అయితే జరుగుతుంటాయి. మేము అందరం కలిసి ఇట్లా సెలబ్రేషన్ చేసుకుంటాము. చాలా బాగా అనిపిస్తుంది ఇట్లా అందరం కలిసి సెలబ్రేషన్ చేసుకుంటే. ఇక్కడ చికెన్ కర్రీ అయితే వండుతున్న. పిల్లలు చూడండి నేను ఏం చేస్తున్నానో నా వెనకాలనే ఆడుతున్నారు. పిల్లలకైతే ఫుల్ ఎంజాయ్ ఉంటుందండి. బర్త్డే అంటే పెద్దవాళ్ళకంటే పిల్లలకే చాలా ఎంజాయ్ ఉంటుంది కదా. వాళ్ళైతే అందరూ కలిస్తే అంతే అండి. మా గల్లీ పిల్లలు అందరూ కలిస్తే చాలా అంటే చాలా అల్లరి చేస్తారు, ఎంజాయ్ చేస్తారు. పిల్లలు ఉంటేనే బర్త్డే పార్టీ కూడా చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇక్కడ కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. వినోదన్ అయితే టేస్ట్ చేయమని చెప్తున్నా, సాల్ట్ కూడా పడుతుందేమో చూడమని చెప్తున్నా. అందరం కలిసి ఇట్లా మనిషికి ఒక పని చేసుకొని ఇట్లా వండుకొని తింటే చాలా బాగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ తోటి ఇట్లా ఎంజాయ్ చేయడం నాకైతే చాలా ఇష్టం. మా గల్లీలో మేము అందరం అయితే ఇట్లా ఉంటాం. ఇక్కడ వినోద చూడండి వేడివేడిది చేతిలో వేసినా అని ఊపుకుంటూ టేస్ట్ చూస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఆమెకు చేయి కాలింది, కొంచెం వేడిగా ఉందని. కొద్దిగానే వేడిగా ఉంది. ఇక్కడ అయిపోయింది, కర్రీ అయితే అయిపోయింది. బగారా రైస్ చేస్తున్నా. బగారా రైస్ చికెన్ కర్రీ వేరువేరుగా చేసుకుంటున్నాము. మొన్న జనక్క వాళ్ళ దగ్గర కలిపి చేసినాం కాబట్టి ఇప్పుడు ఇట్లా చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ కొంచెం నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేస్తున్నా. ఎండాకాలం కదా, బగారా రైస్లో కొద్దిగా తక్కువ వేస్తేనే బాగుంటుంది. పిల్లలకు ఇష్టం కదా అని బగారా రైస్ చేస్తున్నాము. వాళ్ళకు ప్లెయిన్ రైస్ అయితే నచ్చదు కదా, అందుకనే ఇట్లా చేస్తున్నాము. చికెన్ బిర్యానీ అయితే ఇంకా ఇష్టంగా తింటారు కానీ మాకే ఎందుకో బోర్ వస్తుందని ఇట్లా చేసుకుంటున్నాం మేము. నేనైతే ఇట్లా చేస్తా బిర్యానీ. నేను చేసే పద్ధతి అయితే ఇట్లుంటుంది. ఇప్పుడు అన్ని మసాలాలన్నీ వేసేస్తున్నా. ఇట్లా మనం కలిసి ఫ్రెండ్స్ కలిసి వండుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఫుల్ ఎంజాయ్ అనిపిస్తుంది. బంధువులతో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, ఇట్లా ఫ్రెండ్స్ తోటి పార్టీస్ చేసుకున్నప్పుడు ఇంకో రకంగా ఎంజాయ్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. మాకైతే అన్ని రకాలుగా కూడా చాలా ఇష్టం. మా గల్లీలో అయితే ఎప్పుడు ఒక ఫంక్షన్ చేసుకుంటూనే ఉంటాం. మేము అందరం కలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తామండి. ఇక్కడ అన్ని గరం మసాలాలు అయితే వేస్తున్నా. వినోద్ అయితే నాకు కావాల్సినవి అన్నీ తెచ్చి ఇస్తుంది అనమాట. నేనైతే వండుతున్నా. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలిపి ఇట్లా బగారాకి అయితే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే ఎక్కువగానే వేస్తా. స్టవ్ మాత్రం చాలా బాగుంది. వినోద వాళ్ళ స్టవ్ ఇది, పెద్దగా మండుతుంది. 10-15 నిమిషాల్లో వంట రెడీ అయిపోయింది. అన్ని మసాలాలు వేసేసి ఇక్కడ వాటర్ పోయాలి ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా చేస్తున్నాం బగారా రైస్. మనం ఇట్లా వండుకొని తింటే చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడైతే దీంట్లోకి వాటర్ పోసుకోవాలి. ఏ దాంతో మనం రైస్ తీసుకుంటామో దానికి ఒక కప్పుకి కప్పున్నర, ఒక డబ్బాకి డబ్బన్నర ఇట్లా పోసుకోవాలన్నమాట రైసు. మేమైతే ఇక్కడ 5 కిలోల రైసు, 5 కిలోల చికెన్ అయితే తెచ్చుకున్నాము. మాకు అందరికీ సరిపోతుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కొలతతోటి వాటర్ వేస్తున్నాము. వీళ్ళు దీన్ని సోలనో ఏమో అంటారంట, వినోద చెప్పింది నాకు. దాంతో వాటర్ వేస్తున్నాము కొలతతోటి. వాళ్ళమ్మ రైస్ కడిగి పెట్టింది, నానుతున్నాయి అన్నమాట. వాళ్ళమ్మ వాళ్ళ చెల్లి కూడా వచ్చిండ్రు బర్త్డేకి. వీళ్ళ పాప వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరిలో ఉండే, ఆమె ఏడుస్తే ఆమెను తీసుకొని వచ్చిండ్రు అనమాట. ఇక్కడ సాల్ట్ వేసేసి వాటర్ని అయితే మంచిగా మరిగించుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఇక్కడ తినని వాళ్ళు ఎవరైనా వస్తారేమో అని అన్నయ్య పన్నీర్ కూడా తీసుకొచ్చిండు. పన్నీర్ని అయితే కట్ చేస్తున్నాం.
అన్నయ్య ఏది తీసుకొచ్చినా చాలా మంచిది తీసుకొస్తాడు. మాకైతే ఫిష్ అయితే చాలా మంచిగా తీసుకొస్తాడు అనమాట. అందుకే నాకు తెలుసు. పన్నీర్ కూడా చాలా బాగుంది. ఎక్కడ తెచ్చిరా అన్న అని కూడా అడిగిన నేను. ఇక్కడ మొత్తం మీద వంటలు అయితే కంప్లీట్ చేసేసినాము. ఇక్కడ బగారా రైస్ అయిపోయింది. నేను వండిన చికెన్ కర్రీ కూడా అయిపోయింది. ఇంకా పన్నీర్ కూడా చేసి పెట్టేసినాము. కొన్ని సందర్భాలలో వీడియో అయితే తీయలేకపోయినాము. కొద్దిగా లేట్ అయింది. బర్త్డే కేక్ కట్ చేపియాలి కాబట్టి కొద్దిగా హడావిడిగా చేసేసుకున్నాం అనమాట. అప్పటికే 7:30 అయిపోయింది. ఇంకా మజ్జిగ కూడా చేసి పక్కన పెట్టేసినాము. ఇప్పుడైతే బర్త్డే సెలబ్రేషన్. ఇక్కడ వింటూ చూడండి. ఈయన పేరు మేమైతే వింటూ అని పిలుస్తాము. సాత్విక్ రెడ్డి ఈయన పేరు. కాకపోతే మేము వింటూ అంటాం అందరం కూడా. ఈ సాత్విక్ రెడ్డికి అయితే బర్త్డే సెలబ్రేషన్ అంటే చాలా ఇష్టం. 1 వీక్ నుండి మమ్మీ ఇట్లా చేద్దాము, మమ్మీ ఇట్లా చేద్దామని వాళ్ళ మమ్మీని అయితే సతాయించిండు. అందరిని పిలుద్దాము, భోజనాలు పెడదామని సాత్విక్ రెడ్డే ఇట్లా అరేంజ్ చేసుకున్నాడు అనమాట. ఆయన బర్త్డే పార్టీని ఆయననే ఇట్లా చేసేసుకుంటున్నాడు ఇష్టంగా. ఆయనకు నచ్చిన రకంగా చేసుకుంటున్నాడు. ఇక్కడ కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఈయన కూడా త్వరలోనే హాస్టల్కి వెళ్తున్నాడు. అందుకనే ఇట్లా ఈ బర్త్డేకి అందరినీ ఫ్రెండ్స్ని, అన్న వాళ్ళని, మమ్మల్ని అందరినీ పిలుచుకుంటా అని వాళ్ళ మమ్మీకి చెప్పి మరీ ఇట్లా చేయించుకుంటున్నాడు బర్త్డే పార్టీ. చూడండి ఫ్రెండ్స్, అందరూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. అందరూ కలిసి ఉంటే చూడండి, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ అయితే కేక్ తినిపిస్తున్నారు బాబుకి, సాత్విక్ రెడ్డికి. మీ అందరు కూడా సాత్విక్ రెడ్డికి విష్ చేయండి. అందరు కూడా బర్త్డే విషెస్ చెప్పి సాత్విక్ రెడ్డిని మంచిగా ఆశీర్వదించండి. ఇక్కడ మేము కూడా తినిపిస్తున్నాము, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరము. మా బాబు ఇంకా జనక వాళ్ళ బాబు వాళ్ళైతే గిఫ్ట్స్, ఆయనకు నచ్చిన గిఫ్ట్స్ ఏమిటో తీసుకొచ్చారంట. మాకు కూడా తెలియదు. వాళ్ళైతే తీసి ఇస్తున్నారనమాట. ఆయనకి చాలా ఇష్టం అట్లా గిఫ్టులు. దాన్ని ఎప్పుడు ఓపెన్ చేద్దామనే చూస్తుంటాడు. వేరే వాళ్ళ బర్త్డే అయినా కూడా ఆయనకు తొందర ఎక్కువ ఉంటుంది, ఎప్పుడు ఓపెన్ చేసి చూద్దామనే చూస్తాడనమాట. ఇక్కడ వాళ్ళ అన్న వాళ్ళు అయితే కేక్ తినిపిస్తున్నారు. ఈయన మా బాబు, ఆయన జనక వాళ్ళ బాబు. ఆయనకు అన్నలు అంటే చాలా ఇష్టం. వాళ్ళతోటే తిరుగుతుంటాడు, వాళ్ళతోటి క్రికెట్ ఆడుతుంటాడు సాత్విక్ రెడ్డి. చాలా మంచి పిల్లలు సాత్విక్ రెడ్డి. ఇంకా వాళ్ళ చెల్లెలు మణి పొట్టిది, చాలా వీడియోలలో కూడా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇట్లున్నది మా పాప. చూడండి, ఇంకా మా చుట్టుపక్కల పిల్లలు మీకు తెలిసి ఈమె రిషిక, ఆమె నిత్య, నా వీడియోలు అన్నిట్లో ఉంటారు. ఈయన కన్నయ్య, వీళ్ళందరూ కూడా మా గల్లీ పిల్లలు అన్నమాట. అందరూ ఒకే కుటుంబంలాగా అందరూ చాలా మంచిగా ఉంటారండి. మా గల్లీలో పిల్లలందరూ, పెద్దవాళ్ళు కూడా చాలా మంచిగా ఉంటారు. ఇక్కడ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ పిన్ని అయితే కేక్ తినిపిస్తున్నారు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు కూడా ఈవినింగ్ వచ్చిండ్రు అనమాట, బాబు బర్త్డే అని, సాత్విక్ రెడ్డి బర్త్డే కోసమని వాళ్ళ చెల్లిని తీసుకొని వచ్చిండ్రు. చూడండి ఎంత హడావిడి ఉందో. ఈయన చూడండి ఓపెన్ చేసేసిండు. ఎవరెవరు ఇచ్చిన గిఫ్టులన్నీ చూస్తున్నాడు అనమాట, ఎవరు ఏమి ఇచ్చిండ్రు అని. ఆయనకు చాలా ఇష్టం. వాళ్ళ చెల్లెలు చూడండి, వాళ్ళ చెల్లెలు కూడా ఒక గిఫ్ట్ పట్టుకొని నిలబడ్డది. ఆయనకు స్కేట్ బోర్డ్ అంటే చాలా ఇష్టం, అందుకే వాళ్ళ చెల్లెలు స్కేట్ బోర్డ్ గిఫ్ట్గా ఇచ్చింది. మేము డిన్నర్ చేసిన తర్వాత అయితే ఇగో వీళ్ళు చూడండి ఎంత బాగా డ్యాన్సులు చేస్తున్నారో. వినోద వాళ్ళ చెల్లెలు, మా పాప, వినోద వాళ్ళ పాప, వీళ్ళకి చాలా ఇష్టం డ్యాన్సులు చేయడం. ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట. మేము వినాయకుడిని పెట్టినప్పుడు కూడా మీరు చూసే ఉంటారు. నాకు కూడా ఇష్టమే, కానీ ఈరోజు నాకు ఓపిక లేదని నేను వీడియో తీసుకుంటున్నా. వీళ్ళు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇట్లా ఎంజాయ్ చేయడమే మాకైతే చాలా ఇష్టం. ఎవరో ఏమో అనుకుంటారే, మన సంతోషాన్ని ఆపుకోవద్దు. మన ఇష్టం వచ్చినట్టే మనం ఉంటాం కాబట్టి ఎవరి కోసమో కాకుండా మన కోసం మనం ఎంజాయ్ చేసుకోవాలి. ఎలా ఉన్నా ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు కాబట్టి ఎవరి మాటలు మనకు అవసరం లేదు. మనం ఫుల్ ఎంజాయ్ చేసుకోవాలి. ఎప్పుడైనా మనకు నచ్చినట్టే మనం ఉండాలి. ఇక్కడైతే వీళ్ళందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మేము వినాయకులు అప్పుడు కూడా ఇట్లనే ఎంజాయ్ చేస్తాం. 11 days అసలు ఎట్లా గడిచిపోయినాయో కూడా తెలియదు మాకు. చూడండి, మస్తు 2 o'clock వరకు కూడా వీళ్ళు ఇట్లనే డ్యాన్సులు చేసిండ్రు. చాలా బాగా చేస్తుంది. వినోద్ అయితే ఫుల్ డ్యాన్సులు చేస్తుంది. మా పాపకు కూడా చాలా ఇష్టం. వినోద వాళ్ళ చెల్లి స్వాతి కూడా బాగానే చేస్తుందండి, చాలా బాగా చేస్తుంది. ఈ పొట్టి అయితే మస్తు యాక్టివ్గా ఉంటుంది. మణిపిల్ల చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంటుంది. మాకైతే చాలా ఇష్టం మణి. మా ఆయనకైతే ఇంకా చాలా ఇష్టం. ఆమె వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ దగ్గరకు పోతే కూడా మా ఆయనకు చాలా బోర్ వచ్చింది ఆమె లేదని.
అంత ఇష్టం. ఆ పిల్ల ఎప్పుడు మా ఇంట్లోనే ఉంటుంది, మాతోనే ఉంటుంది అనమాట. చూడండి వీళ్ళ డ్యాన్స్ బాగుంది కదా. వీళ్ళ డ్యాన్స్ బాగుంటే మా ఛానల్ మీకు నచ్చితే మాకు ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు ఎవరు మా ఛానల్ చూసినా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, మాకు ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మమ్మల్ని ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండాలి మీరు. ఇంకా ఈ బర్త్డే పార్టీ అయిపోయాక మా ఇంటి ముందు సురేష్ ఉంటాడు, మా బ్రదర్ అన్నమాట, మా గల్లీ పిల్లాడే, మాకు సొంత తమ్ముడిలాగా ఉంటాడు. వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ కూడా ఉంది, అది పార్ట్ 2లో పెడతా నేను. చాలా బాగుంటుంది, ఆ వీడియో కూడా చూపిస్తా. మీరు అందరు చూసి ఒక లైక్ కొట్టండి, వాళ్ళకు కూడా ఆశీర్వదించండి. వాళ్ళ పెళ్లి రోజు అనమాట ఈరోజు. ఇది లెంత్ పెద్దగా అవుతుందని నేనే దాన్ని ఇంకొక పార్ట్ కింద పెడదామని పెడుతున్నా. ఆ వీడియో కూడా ఖచ్చితంగా చూడండి. మా ఇంటి ముందు వాళ్ళు కూడా సురేష్ వాళ్ళ యానివర్సరీ అన్నమాట ఈరోజు. 2 పార్టీస్ చేసుకున్నాం మేము. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసినాం, ఫుల్ ఎంజాయ్ చేసినామండి. 2 o'clock వరకు. 2 o'clockకి అందరూ వెళ్ళిపోయినరు. చూడండి ఫ్రెండ్స్, ఇట్లుంటుంది మా గల్లీలో, అందరూ కలిస్తే ఇట్లుంటుంది అనమాట. ఇంకా మేము కొందరినే పిలిచినాము, వినోద వాళ్ళు ఎక్కువ పిలవలేరు అనమాట, కొందరినే పిలిచిరు. చాలా ఎంజాయ్ చేస్తామండి మేమైతే. ఇది ఫ్రెండ్స్, ఇట్లా ఎంజాయ్ చేస్తారు మా పిల్లలు. మా ఛానల్ నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి, మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ అందరి సపోర్ట్ మాకు చాలా అవసరం ఉంటుంది మా ఛానల్కి. మీరు మా ఛానల్ని ఆదరించాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.